రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో హై టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలే టార్గెట్ గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ కు గాయాలయ్యాయి. మావోయిస్టు పార్టీ నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో హై టెన్షన్ నెలకొంది. కర్రెగుట్టల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టలే టార్గెట్ గా భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. భద్రతా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ఆపరేషన్ కగార్ ఎలా కొనసాగుతోంది? ఒక జవాన్ కి గాయాలైనట్లుగా తెలుస్తోంది. అలాగే మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లుగా కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఎంతమంది చనిపోయారు? ఈ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? మనకి అందుతున్న సమాచారం ప్రకారం కర్రెగుట్టలపై ఇప్పటికే భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు అయితే నడుస్తుంది. గత 3 రోజులుగా అయితే ఈ పోరు నడుస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు. ఆ ప్రాంతంలో ఇప్పటికే భారీగా టీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు కేంద్ర బలగాలు, ఇటు పోలీసులు కూడా సంయుక్తంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సంబంధించినటువంటి ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మనకి తాజా సమాచారం అందుతున్న ప్రకారం అధికారికంగా ప్రకటన లేకపోయినా సరే ఇప్పటి వరకు అయితే 38 మంది మృతి చెందినట్టయితే మనకి సమాచారం అందుతుంది. మరోవైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఇప్పటికే మరోవైపు మావోయిస్టులు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇప్పటికే లేఖ విడుదల చేశారు. ఏదైతే చర్చలు జరుపుతాం, చర్చలు ప్రశ్న అయితే అక్కడ మీరు ఎన్కౌంటర్ ఆపని కూడా అని చెప్పి మావోయిస్టులు లేఖ విడుదల చేశారు ఇప్పటికే. అయితే మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏదైతే ఆ గుట్టపై ఇప్పటికే సర్వలు చేశారు, ఏదైతే బలగాలు, కేంద్ర బలగాలు కావచ్చు, ఇటు పోలీసులు, ఛత్తీస్గఢ్ సంయుక్తంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసు బలగాలు కావచ్చు, ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పూర్తిగా సర్వలు చేశారు. మరోవైపు హెలికాప్టర్ తో కూడా, డ్రోన్ల సహాయంతో కూడా ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికైతే ఎదురు కానుకలు అయితే జోడు చేసుకున్నాయి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంవత్సరంలో పెద్ద ఎదురు దెబ్బని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ ఆపాలని చెప్పి కూడా ధర్నాలు నిర్వహిస్తున్న పరిస్థితి, అదే పలువురు పార్టీలకు సంబంధించిన కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం పైన 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అక్కడ ముఖ్య నేతలు అక్కడ ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. అందులో హిక్మా ప్రముఖంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు అక్కడ ముఖ్య నేతలు ఉన్నారు, వాళ్ళపై రివార్డు కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు మనకి మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం అయితే అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో పాటు ఛత్తీస్గఢ్ సంబంధించిన, తెలంగాణ సంబంధించిన రోహిత్ రాజు, ఇటు పలువురు ముఖ్య నేతలు కూడా ఉన్నట్టయితే వాళ్ళు చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అయ్యప్ప.